ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఒక 8 కోణాలు, ఇందులో 8 ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సూటిగా అడుగుతా ఉన్నా. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందో సాక్ష్యాధారాలతో సహా నేను బయట పెడుతున్నా. అంటే ఆ రోజు నేను క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నా కనుక ఇవన్నీ విషయాలు ఆ రోజు మా ముందుకు వచ్చినాయి కనుక సంపూర్ణమైన అవగాహనతో ఆధారాలతో ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. మొట్టమొదటిది, ఇవాళ దేర్ ఆర్ 2 వాల్యూస్. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటైతే టీజీఐసి వాల్యూ ఒకటి ఉంటుంది. ఇందులో 2 రేట్లు ఉన్నాయి. ఆ రోజే మా ముందుకు వచ్చింది. ఒకవేళ ఈ భూములు ఇవ్వాలా, ఇస్తే ఏ రేటుకి ఇవ్వాలి, మార్కెట్ వాల్యూ ఇవ్వాలన్నా, సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇవ్వాలన్నా, టీజీఐసి రేటుకి ఇవ్వాలా అనేటువంటి చర్చ ఆ రోజు మా ముందుకు వచ్చింది సబ్ కమిటీ ముందుకు. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే టీజీఐసి రేటు చాలా ఎక్కువ. టీజీఐసి అంటే ఈ భూములు ఎవరివి? తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఆ టీజీఐసి ధర ఎట్లా నిర్ణయిస్తుంది? వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత, దాని ఇంట్రెస్ట్ ఎంత, దాని డెవలప్మెంట్కి ఎంత ఖర్చు అయింది, ఎవరికైనా ఏదైనా అలాట్మెంట్ ఇచ్చేది ఉంటే వాళ్ళకు ఒక రేటు డిసైడ్ అయ్యి ఉంటుంది. ఆ టీజీఐసి రేటు ఇవ్వాలా, ఎస్ఆర్ఓ వాల్యూ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూకి ఇవ్వాలా అని చర్చ జరిగింది. ఉదాహరణకు ఐపీ మల్లాపూర్లో 240 ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ 17,581, టీజీఐసి విలువ 36,827, మోర్ దాన్ డబుల్. అంటే మీరు 36,000 నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో 36,000 ఉన్నది. అది ఇడిచిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు 17,000కి ఎందుకు అప్పచెప్తున్నావు? అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ 447 ఎకరాలు ఉంది. అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 21,886, టీజీఐసి విలువ 52,523. నీ ధర 52,000, నీ బుక్కులో 52,523 ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర 21,000కు, ఆ 21,000లో 30% ఎందుకు కట్టబెడుతున్నావు? వాట్ ఈస్ దిస్? అట్లే గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ 14,591, టీజీఐసి ధర 46,895, 4 టైమ్స్. నీ ధర 46,000, ఎస్ఆర్ఓ 14,000, ఆ 14,000 30%కే ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు. అట్లు చాలా ఉన్నాయి. ఇంక అట్లా పోతే హయత్ నగర్ 14,591 ఎస్ఆర్ఓ వాల్యూ, టీజీఐసి వాల్యూ 54,340. ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని విడుదల చేస్తా. మొత్తం 21 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ, టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ. జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి? రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా. దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది, రాష్ట్ర ఖజానాకు ఒక పైస ఎక్కువ వస్తుంది, తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని చేస్తావా? తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు? టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలని అని రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ రోజు మా క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం. మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధరది అడాప్ట్ చేసినారు? టీజీఐసి రేట్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండవ పాయింట్, మీ అందరికీ తెలుసు, బహుశా మీరే పత్రికల్లో చూసి రాశారు, టీవీల్లో చూపారు. గత సంవత్సర కాలం నుంచి ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో ఎస్ఆర్ఓ వాల్యూలు తక్కువ ఉన్నాయి, త్వరలో భూముల ధరలు పెంచుతాం అని ఎన్నిసార్లు చెప్పిండ్రు? ఈ నెలనే పెరుగుతుందని పేపర్లో బ్యానర్ ఐటమ్, మళ్ళా నెలనే పెరుగుతుంది, ఇక నవంబర్కి వెళ్ళి పెరుగుడని రాసుడు. అంటే అట్లా చెప్పుకుంటూ కొంత వ్యాపారం చేసుకున్నారు, ఏదో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసినారు. అంటే మీరు ఏం చెప్పినారు? ఎస్ఆర్ఓ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, తొలుత ఓఆర్ఆర్ లోపల పెంచుతాం, ఓఆర్ఆర్ లోపలనే మొదలు పెంచుతాం, ఓఆర్ఆర్ బయట మెల్లగా పెంచుతాము అన్నారు. మరి అది అమల్లోకి రాకముందే ఈ పాలసీని ఎందుకు హడావిడిగా అమలు చేస్తున్నారు? ఎవరికి మేలు చేయడానికి అమలు చేస్తున్నారు చెప్పాలి కదా.
ఓఆర్ఆర్ లోపల భూముల ధరలు సవరిస్తాము, ఎస్ఆర్ఓ వాల్యూ పెంచుతాము.